ఈరోజు నెల్లూరు వెల్ఫేర్ ఫెడరేషన్ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి సభాధ్యక్షత వహించిన చంద్రశేఖర్ రెడ్డి గారికి మరియు యువకులు ఉత్సాహవంతులు కొత్తగా మన కమిషనర్ గా బాధ్యత తీసుకున్న ఎం సూర్యతేజ్ గారికి ఐఏఎస్ గారికి వేదికను అలంకరించిన కృష్ణయ్య గారికి మరియు పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన ఆర్డబ్ల్యూఎస్ నాయకులందరికీ ఈ వార్డు ప్రెసిడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కమిషనర్ గారు ఏకూజామున 5 గంటలకి అన్ని వీధుల్లో కూడా తిరుగుతూ ఉన్నారు. చాలా సంతోషం వేసింది. యువకులు ఉత్సాహవంతులు మంచి కాన్సన్ట్రేషన్ చేశారు నెల్లూరు మీద క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమానికి. చాలా థ్యాంక్స్ సార్ మీకు. ముఖ్యంగా మీరు విజిట్ చేసేటప్పుడు లోకల్ గా ఉండే ఈ వార్డు అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా పిలిస్తే అక్కడ ఉండే సమస్యలన్నీ కూడా మీకు దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది సార్. మీరు ఉదయాన్నే 5 గంటలకు విజిట్ చేస్తున్నారు. ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి విజిట్ చేశారు. రోడ్ ట్రాక్ రైల్వే ట్రాక్ పక్కన కూడా విజిట్ చేశారు సార్. ఆ రైల్వే ట్రాక్ 5 గంటలకు క్లియర్ చూసినప్పుడు చాలా వెడల్పుగా ఉంటుంది సార్ రోడ్ అంతా కూడాను. 11 గంటలకు వెళ్తే మీరు వెళ్ళలేరు, మీ కారు వెళ్ళలేదు, మా సైకిల్ కూడా వెళ్ళలేదు సార్. దయచేసి మీరు 11 గంటలకు ఒక్కసారి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి మీరు రాగలిగితే యాక్చువల్ సమస్యలు ఏదైతే ఉంటాయో అక్కడ మీకు తెలుస్తుంది కూడా అన్ని క్షుణ్ణంగా కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ జేమ్స్ గార్డెన్ ఈ మినీ బైపాస్ రోడ్ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం సార్. మేము 60 నుంచి ఇక్కడే ఉన్నాం, 62లో మేము ఉంటాం. ఈ రోడ్డు ఫార్మేషన్ అంతా కూడా మేము చూసిందే సార్. అంతకుముందు ఎద్దల రేవు సంఘం అని కాలనీ ఉండేది సార్ ఈ రోడ్డు అంతా కూడా. దీన్ని ఎన్టీఆర్ నగర్ తీసుకెళ్లారు ఆ రోజుల్లో కూడా ఇంద్రవరం ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు. ఆ తర్వాత మంచి రోడ్డు వచ్చింది. ఆ రోడ్డు పుణ్యమని ఈ రోజు బిజినెస్ పరంగా కూడా మినీ బైపాస్ రోడ్డు ఈ రోజు కలకల్లాడుతూ ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా మేము గత 10 సంవత్సరాలుగా అడుగుతున్నాం. నారాయణ గారిని కూడా తీసుకొచ్చాం. నారాయణ గారికి కూడా రైల్వే ట్రాక్ విజిట్ చేయడం జరిగింది. దాని పక్కన రోడ్డు రావడం వేస్తామని చెప్పడం జరిగింది సార్. ముఖ్యంగా మీరు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర తీసుకుంటే మనకి స్కీమ్ రోడ్ సార్. అది మీరు మీకు టౌన్ ప్లానింగ్ దీంట్లో కూడా ఉంది సార్. అది 40 అడుగుల రోడ్డు సార్. అది 40 అడుగుల రోడ్డు సార్. అది అంతకుముందు అంతా కూడా ఇక్కడ ఆక్యుపై చేసుకున్న వాళ్ళు 6-7 ఉన్నారు సార్. వాళ్ళంతా కూడా అంతకుముందు రైల్వే సైడ్ లో ఉండేవాళ్ళు సార్. వాళ్ళు రైల్వే సైడ్ నుంచి వెకేట్ చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు బయటకు వచ్చేసి ఈ రోడ్డు మీద ఆక్రమించుకున్నారు సార్. అంతకుముందు ఈ రోడ్లో బస్సులు కూడా ఈ రోడ్లో తిరిగాయి సార్. ట్రాక్ పక్కన ఉండే రోడ్డు మీరు విజిట్ చేసిన రోడ్లోనే బస్సులు కూడా తిరిగాయి సార్. అంతకుముందు ఈ మినీ బైపాస్ రోడ్లో బస్సులు ఉండేది కదా సార్. దయచేసి ఈ విషయాన్ని మీరు మాత్రం చాలా గట్టిగా మీరు చర్య తీసుకోవాలి సార్ దీని మీద. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మినీ బైపాస్ రోడ్డు మీదకి వస్తే పూలే బొమ్మ దగ్గరకు వస్తే ట్రాఫిక్ కంట్రోల్ లేదు సార్. విజయమాల్ మన బ్రిడ్జి దాటాలంటే కూడా చాలా సమస్యగా ఉంది. అక్కడ ఏంటంటే మనకు అక్కడ ఉన్న పూలే బొమ్మ సర్కిల్ ని క్లోజ్ చేసి ముందు వేరే దగ్గర పెట్టారు సార్. అది పెట్టిన తర్వాత అక్కడ డైరెక్షన్ తీసుకోవాలంటే బస్సులన్నీ అక్కడే అవుతున్నాయి సార్. ఇక్కడ బస్సులన్నీ అక్కడ ఆగినప్పుడు మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది సార్. అక్కడ దానివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లంగా ఉంది. ఈ వైపు జేమ్స్ గార్డెన్ నుంచి వెంకటరామపురం నుంచి వచ్చే రోడ్లో కూడా అక్కడ వెళ్తే క్రాస్ అవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. ముఖ్యంగా 3 విషయాలు సార్ మేము మిమ్మల్ని కోరుకునేది. ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి మీరు ఆ రోడ్డు కిందనే మీరు వచ్చారు సార్. ఆ రోడ్డుకు వచ్చినప్పుడు అక్కడ మున్సిపల్ స్కూల్ని కూడా మీరు చూడడం జరిగింది సార్. ఆ మున్సిపల్ స్కూల్ని కూడా మేము అసోసియేషన్ వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నాం సార్. లేదంటే అది కూడా ఆక్యుపేషన్ అయిపోయింది సార్. ఇప్పుడు కూడా అది ఆక్యుపేషన్ కాకుండా ఆ గోడ వెనకాలంతా కూడా పందులు గొర్రెలు అన్నీ ఉంటున్నాయి సార్. ముందు గోడ వరకే కనపడతా ఉంది, ఆ లోపల ఏం లేదు సార్. అయినా కానీ దాన్ని ఆక్యుపై కాకుండా మేము కాపాడుకుంటూ వస్తున్నాం సార్. మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు మీరు కొత్తగా ఒక జంగిల్ క్లియరెన్స్ చేసిన ట్రాక్ పక్కన చేశారు సార్. దానికి ముందు మేము అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు వైడనింగ్ అప్పుడు ఈ రబ్బీష్ అంతా ఏమైతే ఉంటుందో ఆ గుంటలకు మేమే తోలేము సార్. ఎందుకంటే అక్కడ మేము దోమలు బాధలు పడలేకపోయేవాళ్ళం. అన్ని నీళ్లు ఉండేది, మందులు ఉండేది, చాలా దోమలు మా ఫస్ట్ చాలా ఎక్కువగా ఉండేది. అది కూడా మేమే కొంత చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా అది అంతా తెలుస్తుంది. వారు అన్ని చాలా రోజులుగా వారు కూడా తెలుస్తున్నారు. వారి హయాంలో మొత్తానికి రామూర్తి నగర్ ని సువర్ణ అవకాశంగా తీసుకున్నారు రామూర్తి నగర్ ప్రజలంతా కూడాను. విజయమాల్ గేట్ వరకు కూడా రామూర్తి నగర్ సైడ్ ట్రాక్ పక్కన ఉండే రోడ్డు తీసుకొచ్చారు. చాలా బాగా చేశారు సార్. వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్డబ్ల్యూఎస్ గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని. అదే స్పిరిట్ తోటి మీరు మీ టైంలో ప్యారలల్ గా మినీ బైపాస్ రోడ్డుకి ప్యారలల్ గా ఈ రోడ్డుని కంటిన్యూషన్ ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు తీసుకెళ్తే 40 ఫీట్ రోడ్ సార్. అది స్కీమ్ రోడ్, టౌన్ ప్లానింగ్ లో కూడా ఉంది. ఆ స్కీమ్ రోడ్ కానీ మీరు ఆత్మకూరు బస్ స్టాండ్ తీసుకెళ్తే మినీ బైపాస్ మీద ఉండే ట్రాఫిక్ ని కూడా కొంత డైవర్షన్ చేయడానికి ఉంటుంది సార్. దానివల్ల ఏంటంటే పబ్లిక్ ఈజీగా రన్ అవుతుంటారు, ట్రాఫిక్ కూడా
కొంచెం డైరెక్షన్ సార్ డైవర్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి సార్ మాకు. అది ఒకటి మీరు చాలా తీసుకోవాలని మేము విన్నపం సార్ అది. అండ్ వన్ మోర్ సార్, ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఈ నాటుకోళ్ళన్నింటికి జబ్బు వచ్చేసి సార్ అన్ని తెలిపాయి. ఇప్పుడు అదే డిసీజ్ ఆ ర్యాష్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేసారో లేదో, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో లేదో కానీ డాగ్స్ అన్నిటి కుక్కలన్నిటి కూడా ఎక్కడ పడినా గచ్చితోటే ఈరోజు రాత్రులు నిద్రపోకుండా అవి మరుగుతా ఉన్నాయి సార్. దయచేసి మీరు చూడండి ఆ విషయాన్ని కొంచెం హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. మరియు తర్వాత ఇంకోటి చెప్తాం సార్, ఈ సైడ్ కెనాల్స్ ఇప్పుడే మన వెంకరెడ్డి గారు కూడా చెప్పారు. ఈ సైడ్ కెనాల్స్ అన్ని కూడా మాకు నిర్మించారు సార్. ఆత్మకూరు బస్ స్టాండ్ లో వర్షం పడితే, పొట్టి శ్రీరాములు బస్ స్టాండ్ లో వర్షం పడితే ఆత్మకూరు బస్ స్టాండ్ లో నుంచి జేమ్స్ గార్డెన్ మీద మల్లకాల వరకు వస్తున్నాయి సార్. ఇది చాలా దుర్గంధపూరితంగా తయారైపోయింది సార్. ఎందుకంటే ఓపెన్ కెనాల్స్ అయిపోయి ఎక్కడ కూడాను ఎవరు తీసుకువచ్చినా కెనాల్లో చంపేస్తున్నారు. అంతా బ్లాక్ అయిపోయింది, దోమలు బాగా తయారవుతున్నాయి సార్. అదొకటి మీరు శ్రద్ధ వహించాల్సిన కోరుతా ఉన్నాం సార్. తర్వాత ముఖ్యంగా మాకు ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ఫ్లైఓవర్ పక్కన అంతా కూడా ఫ్లవర్ మార్కెట్ ఉంది సార్. అందరికి సంతోషం, ఫ్లవర్ మార్కెట్ సెంటర్ లో ఉందని. కానీ రోడ్డు మీద ఎవరు కూడా మూవ్ అయ్యే పరిస్థితి లేదు సార్ అక్కడ. ఎందుకు లేదంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా చూసుకోవట్లేదు సార్. దాంతో మీరు హైయర్ అథారిటీస్ కూడా మీరు హైయర్ అథారిటీస్ మీరు తీసుకొని రాగలిగితే ఆ జేమ్స్ గార్డెన్, వెంకటరామపురం, రామూర్తి నగర్ అంతా కూడా ఈ ట్రాఫిక్ బార్ నుంచి కొంచెం మీరు మమ్మల్ని కాపాడిన వాళ్ళు అవుతారని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మీరు చాలా కృషి చేస్తున్నందుకు, నెల్లూరు క్లీన్ అండ్ క్లీన్ చేస్తున్నందుకు మీ అందరికీ మరి ఒకసారి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇదే స్పిరిట్ తోటే మాకు చేసి మీ టైంలోనే కంప్లీట్ చేస్తారని మీరు హామీ ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు కమిషనర్ గారు అడ్రస్సింగ్ చేయబోతారు. ఎవరన్నా కమిషనర్ గారు తీయాలా, ఏది మీ సేవలు చెప్పుకుంటూ అర్జీలు తెచ్చుంటే దయచేసి కమిషనర్ గారికి